మిత్రులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా భారతదేశ ప్రధానమంత్రి ఆగస్టు 15థ్ తారీఖున ఎర్రకోటలో మన యొక్క భారతదేశపు మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తారు. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గుర్తింపుగా శకటాలను ప్రదర్శించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది అంత తేలిగ్గా రాలేదు. ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితంగా భారతదేశానికి ఈరోజు పౌరులుగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభృతత్వం, లౌకిక సామ్యవాదాన్ని మనమందరం కూడా అనుభవిస్తున్నాం. సుమారు 200 సంవత్సరాలు పైబడి భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగింది. భారత మొదటి స్వతంత్ర సంగ్రామం 1857. దీనినే సిపాయిల తిరుగుబాటు అంటారు. ఇక్కడ నుంచి ప్రారంభమైన భారతీయుల తిరుగుబాటు చివరగా మనకి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15థ్ అర్ధరాత్రి రావడం జరిగింది. సో దీని వెనక ఎంతో మంది మహనీయులు త్యాగఫలం తప్పక ఉంది. వాళ్ళందరినీ మనము గుర్తు చేసుకోవలసిన రోజు ఆగస్ట్ 15థ్. 1885 భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి 1947 ఆగస్టు 15థ్ వరకు 3 దశలుగా భారతదేశాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు తిరుగుబాటు చేశారు. దానిలో భాగంగా మొదటి దశ మితవాద దశ 1885 నుంచి 1905వ సంవత్సరం వరకు. దీనికి నేతృత్వం వహించినది దాదాబాయ్ నౌరోజీ. అభ్యర్థన, ప్రార్థన, విన్నపం అనే లక్ష్యాలతో మితవాద దశ కొనసాగింది. బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని యొక్క సంపదని దోచుకు వెళ్తున్నారు, భారతదేశ యొక్క ఆర్థికంగా బలహీనపడడానికి ప్రధానమైన కారణం బ్రిటిష్ వారు అంటూ బ్రిటిష్ వారు చేసిన హింసాకాండల గురించి అహింస మార్గంలో దాదాబాయ్ నౌరోజీ నేతృత్వంలో అభ్యర్థనలు, బ్రిటిష్ వారి గవర్నర్లకి విన్నపాలు ఇవ్వడం అయితే జరిగింది. తదుపరి దశ రెండవ దశ అతివాద దశ. ఈ దశ ప్రధానంగా వీళ్ళని బిచ్చమెత్తుకునే వాళ్ళుగా మితవాదుల్ని అతివాదులు ట్రీట్ చేయడం జరిగింది. అతివాదుల్లో ప్రధానంగా లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ నేతృత్వం వహించడం జరిగింది. ఈ కాలంలోనే మనకి రకరకాల ఉద్యమాలు రావడం అయితే జరిగాయి. ప్రధానంగా చూసుకుంటే వందే మాతర ఉద్యమం, బెంగాల్ని రెండుగా విభజించడం, ఆ రోజునే రాఖీలు మన వాళ్ళు గుర్తింపుగా ఒకరికి ఒకరు ప్రేమకు గుర్తింపుగా పట్టుకోవడం అయితే జరిగింది. ఈ దశ 1905 నుంచి 1919 వరకు జరిగింది. తదుపరి అనంతరం మళ్ళా అహింస మార్గంలోనే మనకి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మిన వ్యక్తిలో గాంధీజీ గారు నేతృత్వంలో గాంధీ యుగం 1919 నుంచి 1947 ఆగస్ట్ 15థ్ వరకు మనకి దపదపాల రకరకాల శాంతియుతంగా సత్యాగ్రహం పేరుతో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఇవి సత్ఫలితాలను ఇవ్వడంతో గాంధీ అనేవారు భారతదేశానికి ఒక దిక్సూచిలా ఉన్నారు. ఎందుకంటే గాంధీ గారు ఒక లా చదివి, ఇంగ్లాండ్లో చదివి, దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల చేత వ్యతిరేకించబడిన వ్యక్తి. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షత ఎదుర్కొన్న గాంధీ గారు అహింస మార్గంలోనే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తి. అతను భారతదేశానికి వచ్చిన రోజునే మనం ప్రవాస భారతీయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం, జనవరి 9. ఈ విధంగా ఎంతో మంది త్యాగ ఫలితంగా మన భారతదేశం వచ్చింది. తదుపరి అనంతరం మన భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థగా, త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. సో ఇది మన భారతదేశం యొక్క ప్రధాన అంశం. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ
పరమైన దేశం. వ్యవసాయ పరంగా ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంటున్న భారతదేశం ప్రస్తుతం రైతులు కూడా సుఖ సంతోషాలతో రకరకాల టెక్నాలజీలు అందుబాటులోకి రావడం ఒక శుభ పరిణామం. ఈ విధంగా భారతదేశాన్ని ప్రస్తుత గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతుంది. సో మీరందరూ చేయవలసిన మనవి, నా యొక్క మనవి ఏమిటంటే, స్వాతంత్ర్యం అనంతరం ప్రతి ఒక్కరు కూడాని మీ యొక్క బాధ్యతగా మన చుట్టుపక్కల ఉన్న శ్రామికుల్ని గుర్తించడం, వీలైతే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం ప్రధానమైన కర్తవ్యంగా మీరు అందరూ కూడాని తోడ్పడతారనేసి నా ఛానల్ తరపున ప్రార్థిస్తున్నాను. ఇలాంటి స్వాతంత్ర దినోత్సవాలు మరెన్నో మన భారతదేశం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ప్లీజ్ లైక్ చేయండి. నా యొక్క ఛానల్లో ఈ వీడియోని మరింత మందికి చేరువవ్వడానికి సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో భారత్.